మాండవ్యుడు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా రాజాంతఃపురంలో దొంగలు పడ్డారు. అక్కడ సొమ్ము దొంగిలించారు. ఆ రత్నాలు వజ్రాలు ఏవో పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. రాజభటులు వాళ్ళ వెనకాల పడ్డారు. వాళ్ళు తరుముతుంటే భయపడి పరిగెత్తుకుని వచ్చి ఇంకా మనం పరిగెట్టలేక వాళ్ళు ఈ ఆశ్రమంలో దాక్కున్నారు. వాళ్ళు దాక్కోవడం మాండవ్యుడు చూశాడు. మౌన దీక్షలో ఉన్నాడు. దీక్ష అంటే చూడండి ఎలా ఉంటుందో. దీక్షలు చేసేవాళ్ళందరూ నేర్చుకోవాలి దీక్ష అంటే ఏమిటో. ఏదో ఒక రంగు బట్ట కట్టేగానే దీక్ష అయిపోదు, మెండెండా దండలు వేసేగానే. దీక్ష అంటే ఇది, మౌన దీక్ష. ప్రాణం పోయినా సరే మాట్లాడద్దు. ఆయన పెట్టుకున్నాడు ఏదో 40 రోజులు ఏదో, ఆయన కర్మ కొద్దీ ఈ ఘట్టం అప్పుడే జరిగింది. ఆయన ఏదో తపో విరామ సమయంలో ఉన్నాడు. వాళ్ళు ఎవరో వచ్చారు, దండం పెట్టారు. అలా అన్నాడు. ఆయన ఏమంటాడు? వాళ్ళు ఉన్నారు. రాజభటులు ఇంకా వెనకాల వస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలు దక్కితే చాలు, డబ్బు మనకెందుకని ఆ వజ్రాలు నగలు ఈయన ఆశ్రమంలో బారేసి పడిపోయారు. దొడ్డుగుమ్మ నుంచి పారిపోయారు. వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు ఈయనో నవ్వు నవ్వాడు, వాళ్ళు పారిపోయినప్పుడు ఈయనో నవ్వు నవ్వాడు. ఇక ఆ తర్వాత నవ్వే అవకాశం ఉండదని నాకు తెలియదు. రాజభటులు వచ్చారు, డబ్బు నగలు కనపడుతున్నాయి అక్కడ. ఈయన ఇక్కడ ఉన్నాడు. ఎవరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ నగలు అన్నాడు. ఓ నవ్వు నవ్వాడు. ఎవరు పట్టుకొచ్చారన్నాడు. ఓ నవ్వు నవ్వాడు. ఈ నవ్వులకు అర్థం వాళ్ళకి తెలియలే. వెళ్ళి రాజుగారికి చెప్పారు, అక్కడ నగలన్నీ ఉన్నాయండి, అంతఃపురంలో పోయినవే ఉన్నాయండి, ఒక మహర్షిలా ఉన్నాడండి. మహర్షి అనడానికి వెళ్ళలేదండి, మహర్షులు దొంగతనాలు చేస్తారండి. అలాగే ఈ రాజుగారు అజ్ఞానంలో పడి ఏదో పక్క అంతఃపురంలో దొంగతనం జరిగిందనేటువంటి బాధలో ఉండి, ఆయన కోపంలో ఉండి మరణశిక్ష వేసేయండి అంటే, ఆ రోజుల్లో మరణశిక్షలు 3-4 రకాలుగా ఉండేవి. అందులో దారుణాతి దారుణమైన మరణశిక్ష ఏమిటి అంటే, మనిషి ఆసనంలో మలద్వారంలో శూలం గుచ్చడం, దాన్ని శూలారోపణం అంటారు, కొరత వెయ్యడం అంటారు. ఈ రాజు చేసిన తప్పు ఏమిటంటే, హరిశ్చంద్ర కథలో చంద్రమతికి మరణశిక్ష వేసిన రాజులాగా ఈయన కూడా విచారణ ఏం చేయకుండా అక్కడ దొరికింది అనగానే వేసే అన్నాడు. అసలు ఎవరయ్యా మహర్షులు ఇలా ఎందుకు చేస్తారంటే, ఏమోనండి బాబు, ఆయన ఏమన్నా కానీ మాట్లాడలేదని చెప్పేవారు. అప్పుడు కొంచెం ఆలోచించేవాడు కదా, వీళ్ళు చెప్పాలా, ఆయన ఆలోచించాలా. వెంటనే అటువంటి చండ్రకొయ్య ఒకటి తీసుకొచ్చి శూలం కింద ఆరోపణ చేసి ఈ మహర్షిని కూర్చోబెడితే ఈయన విచిత్రం అండి. అప్పుడు కూడా నమ శివాయ నమ శివాయ నమ శివాయ జపమా లేదండి మహానుభావుడు. యోగశాస్త్ర ప్రవీణుడు, అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం లాంటి అష్టసిద్ధులు వశం చేసుకున్న మహానుభావుడైన. తలుచుకుంటే ఆకాశ గమనం చేయగలడు, తలుచుకుంటే సముద్రాన్ని మొత్తం ఆపోషణ పట్టేయగలడు. కేశవాయ స్వాహ నారాయణ స్వాహ. అటువంటి ఆయన రాజు శిక్ష విధించినా ఎందుకు భరించాడు అంటే మౌన దీక్ష. మౌన దీక్ష. ఆయన మాట్లాడకూడదు, నా దీక్ష అయ్యే వరకు నేను మాట్లాడు అని ఆయన మనస్సులో అనుకున్నాడు. లేదు, మనం ప్రాపంచికమైన కారణం ఊహిస్తాం. ఈ రాజు ఎంత అజ్ఞానంలో పడ్డానికి, వీళ్ళకి నా ఆశ్రమమే కనపడ్డానికి ఏదో ఉంటుంది వెనకాల, అదేదో తెలుసుకోవాలి. అంత ఓపిక ఉందండి. అంత ఓపిక ఎవరికైనా ఉంటుందా అని ఆయన ఏం చేశాడు అంటే, యోగశక్తి వల్ల సరిగ్గా ఈ సూది మొన, ఈ చండ్రకొయ్య సూది మొన శరీరంలో ఎక్కడికి దిగుతుందో పిన్ పాయింట్ అంటారు చూడండి, ఆ పాయింట్ మీదే దృష్టి పెట్టేటండి ఆయన. యోగశక్తి అంటే ఇది. అప్పుడు ఆ పాయింట్ బల్లపరుపుగా మారుతుందండి. బల్లపరుపుగా సూదిగా ఉండేది. అప్పుడు దాని మీద ఏదో కూర్చోబెట్టినట్టే ఉంటుందండి. అలా తట్టుకున్నాడు ఆ మహర్షి. మహాతపశ్శక్తి మహాతపశ్శక్తి మహాతపశ్శక్తి. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, దేవుళ్ళ కంటే కూడా మహర్షులు గొప్పవారండి, భగవంతుడి కంటే కూడా మహర్షులు గొప్పవారండి. కొండలు తవ్వాం, మేడలు కట్టాం, గుండెలు బద్దలు కొట్టాం కాదండి, గుండెల్లో ఉన్న సత్యాన్ని బద్దలు కొట్టి బయటికి లాగగలగాలి. దానికి జపము తపం మౌనము ధ్యానమే శరణ్యం. అంత యోగశక్తి అయింది. అలా నిలబడిపోయాడు, ప్రాణం నిలబడిపోయింది. ప్రాణవాయువును బంధించి పారేశాడు. ఏ నొప్పి తెలియట్లేదు. 10 రోజులైనా ఆయన అలాగే ఉండేసరికి దారిని వెళ్ళే వాళ్ళకి అనుమానం వచ్చి భటులకు చెప్పారు, మీరు చచ్చిపోయాడు అనుకుంటారు, చచ్చిపోలేదు చూడండి అయ్యా, ఆయన చెప్పిస్తే ఈ రాజ్యం ఉంటుందా అన్నారు. ఈ భటులకు భయం వేసి రాజుగారికి చెప్పారు. అయ్యబాయ్ ఇంకా బతుకున్నాడా? 10 రోజులు, 10 × 24, అయ్యబాయ్ 240 గంటలు బతుకున్నాడా? ఆయన మనిషేనా? చూడ్డానికి వచ్చాడు. అప్పటికి ఈ మహర్షి మౌన దీక్ష ముగిసింది. ఆశ్చర్యపోయారు చూశాడు. రాజుని ఆ మహర్షి ఏమీ అనకపోగా తన కర్మ కొద్దీ జరిగింది అనుకున్నాడు. కాబట్టి మహర్షి క్షమించమని అడిగే యోగ్యత కూడా లేనివాడిని
అని దాని మించి దించి ఆ శూలాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తే 10-15 రోజులుగా అది లోపలే ఉండడం వల్ల ఎంత లాగినా రాలేదండి. చివరికి తొడల మధ్యలో దాన్ని కోసేశారు, మిగిలింది లాగారు. అప్పుడు ఆ శూలం మొనభాగం ఆయన కడుపులో ఉండిపోయింది. ఆ భాగాన్ని సంస్కృతంలో అణిహి అంటారు. అణి కడుపులో ఉండడం వల్ల ఆ రోజు నుంచి ఆ మహానుభావుని అణిమాండవ్యుడు అణిమాండవ్యుడు అన్నారు. అది మన మహర్షుల చరిత్ర.